హలో ఫ్రెండ్స్, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఇక్కడైతే మేము ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేసేసాము. ఇక్కడ బొమ్మ తీసుకొని వచ్చేసి దానికి కొంచెం కలర్స్ వేసేసి ఇక్కడ పూర్ణాలు చేయడానికి పిండి అన్ని రెడీ చేసేసి పూర్ణాలు కాలుస్తూ ఉన్నాను. ఆ తర్వాత మా పాపని ఇలా అయితే రెడీ చేసేసాము. ఇక్కడ నేను వినాయకునికి పసుపుతో వినాయకుని చేసేసి ఇక్కడ పెట్టడానికి పూజకి రెడీ చేస్తూ వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే ఆయా ముహూర్తస్సు. ఇక్కడ మా హస్బెండ్ గారు పూజ అంతా చేసిన తర్వాత మాకు వినాయకుని కథ చదివి అది అంతా వివరిస్తూ ఉన్నారు. మీరు కూడా కథ చదివారని నేను అనుకుంటున్నాను. చతుర్భుజం పాలాంకుశధరం దేవం ధ్యాయ గడ్డ పుష్పతరియమ అత్యం సమర్పయామి. ఉద్దరిలో నీరును స్వామిచే చూపించి ప్రక్కన పుంజుకున్న పాత్రలో గజ భక్త సమస్యమే ఇక భక్తపాద్యం మహాద్య గృహాద్య పాద్యం మహాస్య సర్వ ఓం మహాగణాధిపతయ నమః. ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. దండం పెట్టుకొని కొట్టు. అందాకృచ్ఛూర్మిణ ఓం గణే ఓం స్వల్ప కర్ణాయ నమః. జానీ హుసేన్ నమః. ఓం విఘ్నజాయ నమః. ఓం కటిమణ ఓం గోవింద లంబోదాయ నమః. ఉదరం నిలబట్టు. హే గైస్, మా పూజ అయితే ఇలా జరిగింది. మేము మా కుటుంబ సమేతంతో పూజ ఇలా చేసుకున్నాము. మీకోసం మా పూజ ఫొటోస్ అన్నీ యాడ్ చేశాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.